రాజకీయాల్లో అవకాశాలు అన్ని సందర్భాల్లోనూ రావు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళే నాయకులుగా ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాంటి అవకాశం వచ్చింది. కానీ ఆయన సేజేతుల దాన్ని వదిలేసుకుంటున్నారా అన్న సందేహం కలుగుతుంది. వాస్తవానికి ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతా రగిలిపోతోంది. బీజేపీ విధానాల పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం కనిపిస్తుంది. అది తమిళనాట ప్రస్ఫుటంగా ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఏమాత్రం తక్కువ కాదు. కొన్ని చోట్ల అంతర్లీనంగా ఈ వ్యతిరేకత కనిపిస్తుంది. ముఖ్యంగా హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దేటువంటి ప్రయత్నం కానీ, లేదంటే డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్ నియోజకవర్గాల్ని దక్షిణ భారతదేశంలో తగ్గించి ఉత్తర భారతదేశంలో పెంచుకుని తమ అధికారానికి తిరిగి లేకుండా చేసుకోవాలన్న బీజేపీ ఎత్తిగడల మీద కానీ చాలామంది అసహనంతో కనిపిస్తున్నారు. తమ అసంతృప్తిని సోషల్ మీడియా సాక్షిగా వెళ్ళగక్కుతున్నారు. ఇలాంటి సమయంలోనే దీన్ని సొమ్ము చేసుకునేందుకు స్టాలిన్ రంగంలోకి దిగారు. డిఎంకే ఇప్పుడు దాని చుట్టూ పావులు కదుపుతోంది. తమిళనాట జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగా ఇప్పుడు తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని, భాషాపరమైనటువంటి వ్యవహారాన్ని రాజేస్తుంది. ఇది డిఎంకేకి చాలా ఉపయోగపడే అంశంగా, బీజేపీని ఇరుకుని పెట్టే వ్యవహారంగా మారబోతుంది. సరిగ్గా ఇదే అంశం ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇక్కడ బీజేపీతో పాటుగా బీజేపీకి ఒత్తాసు పలుకుతున్న నేతలను కూడా చిక్కుల్లో పెట్టే అంశాలుగా ఈ రెండు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు డీలిమిటేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ దోబూచులాడుతుంది, నాంచివేత ధోరణితో సాగుతుంది. పవన్ కళ్యాణ్ అయితే స్పందించడానికి కూడా సిద్ధం కాలేదు. అదే సమయంలో హిందీ భాష మీద పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి తీవ్రమైన వ్యతిరేకత అతని చుట్టూ రావడంతో ఇప్పుడు ఆయన మళ్ళీ వెనకడికి వేయాల్సి వస్తుంది, వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇట్లా బీజేపీకి ఒత్తాసు పలకాలని ఆశిస్తున్న నేతలకి ఎదురు దెబ్బ తగులుతోంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి తీవ్ర ఆగ్రహావేశాలతో ఆయా నాయకులు తమ మాటను సవరించుకోక తప్పడం లేదు. అది పవన్ కళ్యాణ్ విషయంలో సుస్పష్టంగా మనం అంతా చూడొచ్చు. ఇలాంటి పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి జగన్ సిద్ధం కాలేకపోతున్నారు. అవకాశం వచ్చినప్పటికీ కూడా బీజేపీ అండ్ ఆ పార్టీ మిత్రపక్షాల మీద దాడి చేసేందుకు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. తాను ఏం మాట్లాడితే బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం కలిగిస్తుందో, అది ఎక్కడ తన వ్యక్తిగత వ్యవహారాల వరకు వచ్చేస్తుందో అనేటువంటి కలవరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఉంది. బలహీనతలున్న నాయకుడు ఎవరు బలమైనటువంటి స్థాయికి చేరలేరు, ఎవరు కూడా భయపడుతూ బలమైనటువంటి నాయకుడు కాలేరు అన్నటువంటి న్యాయ సూత్రాలకు తగ్గట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనకున్నటువంటి భయాందోళనలు ఆయన బలపడేందుకు ఆటంకంగా మారిపోతున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంటు స్థానాల వల్ల చాలా తీరని అన్యాయం జరుగుతోంది. నిజంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాల్లో పెరగనటువంటి పరిస్థితి కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయానికి గురవుతోంది. అదే సమయంలో త్రిభాషా సూత్రం కారణంగా తెలుగు భాషకు కూడా అన్యాయం జరగబోతోంది. హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటూ నూతన విద్యా విధానంలో అది ఖచ్చితత్వం కాదు అని సన్నాయి నొక్కులు చెబుతున్నప్పటికీ కూడా ఒక ప్రాంతీయ భాష, మరొక భాష నేర్చుకోవాలనేటువంటి రీతిలో పెట్టినటువంటి షరతు కారణంగా హిందీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చాలామందిని అసంతృప్తికి గురి చేస్తుంది. మరి ఇదే త్రిభాషా సూత్రం ఉత్తరప్రదేశ్లో ఎందుకు లేదు? అక్కడ మూడో భాష తెలుగు నేర్పుతారా, తమిళం నేర్చుకుంటారా అంటూ వస్తున్నటువంటి ప్రశ్నలకి బీజేపీ శ్రేణులు సమాధానం చెప్పలేక నోరెళ్ళబెడుతున్నారు. మధ్యప్రదేశ్లో ఏ భాష నేర్పుతున్నారు మూడో భాష అనేటువంటి ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల త్రిభాషా సూత్రం వర్తించకుండా అది కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు అమలు చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తే పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పలేరు. కానీ ఇలాంటి ప్రశ్నకి వేయడానికి జగన్మోహన్ రెడ్డి 10 సార్లు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రశ్నలు వేయలేక, వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోలేక తన వీక్నెస్తో ఛాన్స్ మిస్ అవుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు బలపడుతుంది. ఇది వైఎస్ఆర్సీపీకి, ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద సమస్యగా మారబోతోంది. నిజంగానే ప్రజల్లో ఒక సెంటిమెంట్ రాజుకుంటే డీలిమిటేషన్ చుట్టూ, భాషాపరమైనటువంటి అంశాల చుట్టూ, ప్రాంతీయ భాషాపరమైనటువంటి
వ్యవహారం రాజుకుంటే మాత్రం అది జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో కూడా పెడుతుందా అనేటువంటి సందేహం కలుగుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో బీజేపీ వెంట సాగుతున్నప్పటికీ వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి బలహీనతలే కారణం కాబోతున్నాయా అనేటువంటి విషయం కూడా ముందుకొస్తుంది. ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో సాగుతున్నటువంటి నిర్లక్ష్యం నిలువున ముంచేస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా కనిపిస్తుంది. గతంలో ఇదే రీతిలో సమైక్యాంధ్ర విషయంలో కూడా తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ మీద 2 రకాల మాటలు మాట్లాడి అటు ఇటు కాకుండా చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి అప్పట్లో ఒక స్పష్టమైనటువంటి విధానం లోపించడమే ఒక కారణంగా చాలామంది భావించారు. ఇప్పుడు కూడా భాష కానీ, ప్రాంతీయతత్వం కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించడానికి వైఎస్ఆర్సీపీ నాంచుతున్నటువంటి కారణంగా ఆ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉండొచ్చు అన్నది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం.